ఎందుకు స్వామి ఇంత పెద్ద శిక్ష వేశావో? నా కొడుకు చేసింది తప్పే. వాడు చేసిన తప్పులకు అన్నిటికీ పశ్చాత్తాప పడుతున్నాడు. మరి బిడ్డేదే? మొయ్యిలాగా అదిగో కార్లో పెట్టాను. కొంప ముంచావు గదే. నేనేదో డబ్బులొస్తాయని నీకు బిడ్డనిస్తే నా పీకల మీదకి తెచ్చావు గదే. అమ్మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేనిచ్చి పాపేది. నేను ఏడుస్తున్నది దానికోసమే. ఆ పాపనెవరో తీసుకెళ్లిపోయారు. ఎవరు కిడ్నాప్ చేశారో చెప్పరు. దేవుడో దేవుడా. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. పాప దొరకాలి, లేదంటే నేను రాంగ్ రూట్లో వస్తే ఎలా ఉంటుందో చూస్తావు. నీకేమరా దేవుడి మీదకెళ్ళిందా? ఇదెక్కడి కర్మరా దేవుడా. నువ్వు సామాన్య దానివి కాదే, నువ్వు తక్కువ దానివి కాదే. నిన్ను వదిలేస్తే దేశాన్నే అమ్మేస్తావే, ప్రపంచాన్నే అమ్మేస్తావే. నిన్ను అసలు భూమి మీదే ఉంచకూడదు. ఉరుములు నీ మూవలై, మెరుపులు నీ నవ్వులై, తొలకరి మేఘానివై రా అలివేణి. పరుగులు నీ గానమై, కరగలు నీ తాళమై, చిలిపిగా చిందాడవే కిన్నెరసాని. కాలానికే కాలాడక ఆగాలి ఆడే వేళ, అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల. తాళాలపై తళుకుల తరంగమై, చిలిపిక చిందాడవే గిన్నెరసాని. మెలికల మందాకిని, కులకుల బృందావని, కనులకు విందియవే ఆనందాన్ని. అత్తయ్య, గుడికెళ్ళొస్తున్నారా? అవునమ్మా. మరి నాతో చెప్తే నేను కూడా వచ్చేదాను కదా. నేను మాత్రమే దేవుణ్ణి అడగాల్సినవి కొన్నున్నాయి, అందుకే ఒంటరిగా వెళ్ళాను. ప్రసాదం తీసుకోండి. మన బాధలన్నీ ఆ భగవంతుడికి చెప్పుకున్నానండి. ఆయన ఏదో రకంగా మన కష్టాల్ని నెరవేరుస్తాడు. ఇప్పుడంత కష్టమే ఉంది మమ్మీ. ఇంటికి వారసు లేకపోవడం కష్టం కాదా? అంతా బావుంటే ఈ ఇంటి వారసురాలు ఈ పాటికి మన నట్టింట్లో తిరుగుతూ ఉండేది. సంధ్య మనకు దక్కుంటే పాపని తనని మనం పోగొట్టుకునేవాళ్లవా? అందుకే ఇది న్యాయమా అని దేవుణ్ణి అడగటానికి వెళ్ళానండి. ఆయన్నే అడిగాను, మనకి తప్పకుండా న్యాయం చేస్తాడు. ఈ ఇంటికి వారసురాల్ని పంపిస్తాడు.
స్నేహ ఎక్కడో చిన్నపిల్ల ఏడుస్తున్నట్టుంది కదా? అవునా? అవును. ఎక్కడా? అవును మావయ్య, బయట నుంచి ఏడుపు వినిపిస్తుంది. పదండి చూద్దాం. బావా, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. అలాగే. ఏంటి ఉషా, ఏమైంది? స్నేహ, పాప ఏంటి ఇక్కడ? ఏమనండి, నాకు కూడా తెలీదు. మమ్మీ, మరి కార్లో ఎలా ఉంది? నువ్వే కదా కార్ తీసుకుని గుడికెళ్ళావు. గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వచ్చానురా. మరి పాప కార్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. మరి ఎలా వచ్చింది మమ్మీ? కార్ లాక్ చేయలేదా? డ్రైవర్ లాక్ చేయలేదేమోరా. సరే అత్తయ్య, ముందు లోపలికి తీసుకెళ్దాం పదండి. పాప బాగా ఏడుస్తుంది. అవును, పదమ్మా. పదమ్మా. జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త. లేదు నాన్న, ఏడుకమ్మా. ఓ మై నాన్న, లేదు లేదమ్మా, ఏడుకు. అత్తయ్య, పాప చాలా క్యూట్ గా ఉంది కదా. ముందా ఏడు పాపితే ఎలా ఉందో చెప్పచ్చు. ఏడుకు నాన్న. లేదు ఓ మై నాన్న, ఏడుకు ఏడుద్దమ్మా. అత్తయ్య, నా వల్ల కావట్లేదు. ఓ నాన్న. అయ్యో, ఏది లేవు.
అయ్యో ఓ అయ్యో ఏడోకమ్మా ఏంటి స్నేహ అలా ఏడుస్తుంది? ఏంటో అర్థం కావట్లేదండి. ఏది, ఇలా ఇవ్వు. ఓ లేదు నాన్న లేదమ్మా. అరే అదే 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 చిచ్చి చిచ్చి. ఏంటమ్మా ఏంటి చిచ్చి? డాడీ ఒకసారి ఇవ్వండి. రే, మా దగ్గరే ఏడు కాపట్లేదు, ఇక నీ దగ్గర ఎందుకు ఆపుతుంది? ప్లీజ్ డాడీ ఇవ్వండి, తీసుకో. ఏడవకమ్మా. ఏంట్రా సంజయ్, చాలా విచిత్రంగా ఉంది. నీ చేతుల్లోకి రాగానే ఏడు పాపేసింది. నీకు పాపకి ఏ జన్మ సంబంధమోరా? పైగా చూడండి అత్తయ్య, బావ దగ్గరికి వెళ్ళగానే ఎలా నవ్వుతుందో. నేను అలా దేవుణ్ణి ప్రార్థించానో లేదో, మన ఇంటికి ఆ దేవుడే ఈ పసిబిడ్డను పంపించాడు. ఇది దేవుడు మన కోసం పంపించిన పాపలా అనిపిస్తోందిరా. హలో హలో, నేను అమెరికా నుంచి అప్పారావుని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏంటి రాజుగారు, ఇంకా మీ అమ్మాయి కోసం సంబంధాలు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? మీ అమ్మాయికి ఎవరో సంజయ్ అనే వ్యక్తితో ప్రేముందంట కదా? అది కాదండి. మీరేం చెప్పినా ఆ విషయం అందరికీ తెలిసిపోయిందండి. ఇక మీరేం దాచాల్సిన అవసరం లేదు. నా మాట విని ఇక మీరు పెళ్లి సంబంధాలు వెతకడం మానేసి ఆ అమ్మాయి ఇష్టపడిన వాడితో 3 ముళ్ళు వేయించండి. మీ అమ్మాయికి 3, ఆ అబ్బాయికి 6 ముళ్ళు. అంతేగా తేడా? మరేం పర్వాలేదు, కానిచ్చేయండి. ఏమండి ఏమండి ఆ, కాఫీ తీసుకోండి. ఇలా వచ్చి కూర్చోండి. ఇదిగోండి. ఏమైందండి? మన అమ్మాయి విషయం అమెరికా దాకా వెళ్ళిపోయింది. అక్కడి సంబంధాల గురించి అడుగుతుంటే వాళ్ళు మన అమ్మాయికి సంజయ్కి ఉన్న లవ్ గురించి నన్ను రివర్సులో అడుగుతున్నారు. చెప్పండి. నేను చెప్తాను పంతులు గారు. ఈ వంశానికి వారసున్నో వారసురాలనో ఇవ్వాల్సిన నేను ఆ అదృష్టానికి దూరం అయ్యాను. కాని ఆ దేవుడు ఆ వరాన్ని ఈ బిడ్డ రూపంలో ఇచ్చాడు. శుక్రవారం పూట మా ఇంట్లో అడుగుపెట్టింది. పాపకు సంబంధించిన వాళ్ల కోసం ఎంక్వైరీ చేశాం. ఎవరూ రాలేదు. అందుకే దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. అనాథ బిడ్డల ఆకలి తీర్చడమే గొప్ప కార్యం అనుకునే ఈ రోజుల్లో దత్తత తీసుకోవాలనుకోవడం ఎంతో పుణ్యం. మంచి నిర్ణయం తల్లి. పంతులు గారు, పాప పుట్టినరోజు గాని జాతకం గాని మరే వివరాలు గాని మాకు తెలియవండి. అందుకే మంచి రోజు చూసి చెప్తే గుళ్ళో దత్తత కార్యక్రమం జరిపించాలనుకుంటున్నాం. ఏమైనా పూజలు చేయించాల్సి వస్తే అవి కూడా చెప్పండి పంతులు గారు, చేసేద్దాం.
అమ్మా, శుక్రవారం పూట ఇంట అడుగుపెట్టింది కాబట్టి సాక్షాత్తు ఆ సంతోషం మాత్రం మీ ఇంట ప్రసన్నమైంది. అందుకే వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు గుళ్ళో హోమం జరిపించి దత్తత తీసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. అలాగేనండి. ఆ ఏర్పాట్లు మీ చేతుల మీదుగానే జరిపించండి. అలాగేనండి. పాపం తీసుకురండి అమ్మా. ఏమైంది పంతులు గారు? ఏం లేదు నాయన, బిడ్డ మనోపలకం మీద ఆ భగవంతుడు రాసిన రాతను చూసి ఆశ్చర్యపోయాను. బిడ్డ మహర్జాతకురాలు, కారణ జన్మురాలు అవుతుంది. అయ్యా, పాప జాతకంలో చిన్న దోషం ఉంది. కంగారు పడాల్సిందేమీ లేదు. వచ్చే శనివారం 9:09:09 శ్రీశైలంలో మహారుద్రాభిషేకం చేయిస్తే గండం తొలగిపోతుంది. పాపకి ఏ చిన్న ఆపద రాకూడదు. అభిషేకాలు చేస్తారో యజ్ఞ యాగాలు చేయిస్తారో అంతా మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అలాగేనండి. ఇక మాకు సెలవిప్పించండి. అలాగే. స్నేహ, పంతులు గారికి దక్షిణ ఇవ్వు. అలాగే. నా బిడ్డ మహజాతకురాలు అవుతుందట. నా బంగారు తల్లి. తీసుకోండి. వెళ్ళొస్తామండి. అలాగే. పాప రావడంతో నా జీవితమే మారిపోయింది. ఏంటి రఘు, పాప నీవేలు పట్టుకుంది? నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటాను. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. బట్ నాకు నా భార్య అంటే ఇష్టం. కాదని వెళ్తున్నావు.
చాలా నష్టపోతావు.